P4 అంట, గుర్తుందా? P4 అని కొత్త మోసం తీసుకొచ్చినాడు. ఆశ్చర్యకరం ఏంటంటే P4 విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న 20% పేదవాళ్ళ బాగోగులన్నింటినీ 10% సంపన్నులకు అప్పగిస్తాడట. అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కాల రోజు చెప్పిన తర్వాత. అసలు రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా. వైట్ కార్డ్ అంటే ఏంది? తెల్ల బియ్యం కార్డ్ అంటే ఏంది? బిలో పవర్టీ లైన్ అని, అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు అనేదే కదా దాని అర్థము. రాష్ట్రంలో 1,61,00,000 ఇళ్ళుంటే అందులో 1,48,00,000 ఇళ్ళు వైట్ కార్డ్ హోల్డర్స్. అంటే ఎంత పర్సెంటేజ్? 1,61,00,000కు 1,48,00,000 అంటే దాదాపుగా 90%. దాదాపు 90% రాష్ట్రంలో ఉన్న ఇల్లులు ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు. మరి 90% మంది దిగువన ఉంటే ఈ పెద్ద మనిషి ఇంకోటి అడుగుతా పోనీ, అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉండరు? అదన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేది కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు. మొత్తం మీద ఒక 25 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్లు ఫైల్ చేస్తూ ఉన్నారు. అందులో నిల్ రిటర్న్స్ అని చెప్పి రాసే వాళ్ళను పోను ఇన్కమ్ ట్యాక్స్లు కట్టే వాళ్ళు ఎంత అంటే కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు రాష్ట్రంలో కడతా ఉన్నారు. మళ్ళీ 8,60,000 మందికి 1,48,00,000 మందికి అప్పచెప్పాలి కదా. నిజంగా అదే ఆయన చెప్పే P4 అంటే కూడా అక్కడ కూడా మళ్ళీ మోసమే. కేవలం 20% అంటాడు. ఆడ మోసమే. అసలు వాస్తవం చెప్పాలంటే కనీసం 1000 మంది ముందుకు రారు. కనీసం రాష్ట్రంలో 1000 మంది ముందుకు రారు. ఇది జరగదని చెప్పి అందరికీ తెలుసు. అవాస్తవాలని అందరికీ తెలుసు. ఈయన డ్రామాలు ఆడుతున్నాడని అందరికీ తెలుసు. ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఈయన మాట్లాడేటప్పుడు ఏకంగా మీటింగ్లో నుంచి మనుషులు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంత అబద్ధాలు చెప్పాకయ్యా, ఇంత మోసం చేయకయ్యా అని చెప్పి చెప్తా ఉన్నా కూడా ఈ మనిషికి నేను చెప్పేది అబద్ధమే, నేను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలియదు, వైట్ రేషన్ కార్డుకి అర్థం ఏమిటో తెలియదు, ఎంతమంది రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉన్నారో కూడా తెలీదు అనడం కూడా తప్పు. తెలుసు కానీ మోసం. ఇప్పుడు నేను పదే పాదయాత్రలు కూడా చెప్పా, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది రా భయ్. విజనరీకి ముందు చూపు ఉంటుంది. ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే మార్పులు ఏంటి, ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి, మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తున్నాం. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. 1994లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాళి చేశారండి. ఈరోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్లో చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న కాదు గొడవ జరుగుతుంది, తెలిసిన విషయం. విచిత్రం ఏంటంటే 2003 గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఇప్పుడు గురించి మాట్లాడారు. 2003లో బాబు గారు ఏం నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్లో మీరు చూస్తే ఒక ఐఎస్బి కానివ్వండి, ఐటీ కానివ్వండి, మీరు మన జినోమ్ వ్యాలీ కానివ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ ఎవరండి రూపకర్త? చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఆయన చేశారు. ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి. ప్రజల్ని ఇల్లుని అనుసంధానం చేయాలి. అసలు నిరుపేదరికంలో ఉన్న ఇల్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి, దానికి అందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఇటు పక్క కూర్చుని మేమందరం కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి, కుటుంబాలు ఆదుకోవాలి, గ్రామాలను మేము దత్తకు తీసుకోవాలి. ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్ట్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళు పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, నాకెందుకు అవకాశం వచ్చింది, నేను ఒక కార్నింగ్ మెల్లో చదువుకునేదానికి, లేదంటే అమెరికాలో పనిచేసేదానికి, ఒక స్టాన్ఫర్డ్ ఎంబీ చేసానికి, నాకు మా కుటుంబ సభ్యులు బాగా చదవాలి,
బాగా పనిచేయి, నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది, నాకు వచ్చిన మార్కులు ఇది, నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి. చాలా మంది మెంటర్స్ ఉన్నారు. ఇప్పుడు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్లో, నారాయణ సార్. ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు నా మెంటర్ కార్నింగ్ మెల్లో. వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుకనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి P4 విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు. దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు? ఆయన కూడా మెంటర్ చేయమనండి. అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఊకే మాకెందుకు లెక్చర్లు వీక్తాడు? ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి. ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది. ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు. అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా. అది ఈరోజు ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం.